మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొత్తంగా సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అన్న దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా స్వయంగా తానే వెళ్లి పరిశీలిస్తున్న క్రమం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే గతంలో ఉన్న సీఎంలు ఎవరూ కూడా కేవలం ఒక గెస్ట్ మాదిరిగానే అక్కడికి వెళ్లడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా దానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షించిన అది లేదు. అయితే ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి తానే స్వయంగా కూడా ఏర్పాట్లకు సంబంధించి పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రి సీతక్క అలాగే కొండా సురేఖ కూడా ఉన్నారు. గిరిజన బిడ్లుగా వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వారిరువురు కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి సీఎం వెంట ఉన్నారు. మేడారం అభివృద్ధికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. జాతరకు మరింత వన్నె తేవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆకాంక్షిస్తూ ఉన్నారు. నేడు మేడారం సంబంధించి కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతర ఏర్పాట్లకు సంబంధించి అలాగే మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు అలాగే మంత్రులతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో ఆయన భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆలయ అభివృద్ధి, జాతర పనులపై స్వయంగా సమీక్షించేందుకు ఆయన నేడు మేడారంలో పర్యటిస్తూ ఉన్నారు. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు సీఎం రేవంత్. స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షిస్తూ ఉన్నారు. అనంతరం స్థానిక ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ ను కూడా విడుదల చేయబోతున్నారు. అటు గిరిజన సాంప్రదాయాలు, విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం మేడారం అభివృద్ధి పనులను చేపట్టనుంది. మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే చేస్తూ వచ్చాయి. గత ప్రభుత్వాలు కావచ్చు, గత సీఎంలు కావచ్చు. అయితే జాతర నిర్వహణకు సంబంధించి సమీక్షకు సైతం గతంలో సీఎంలు ఎవరు కూడా పెద్దగా శ్రద్ధ చూపిన పరిస్థితి లేదు. కానీ తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరకు సంబంధించి ఏర్పాట్లపై స్పెషల్ గా ఆయనే ఫోకస్ పెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక అలాగే ప్రతిపాదనలు పరిశీలించడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. అయితే మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, ఇంకా గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ అలాగే కొత్త నిర్మాణాలకు సంబంధించి ముఖ్యమంత్రి మేడారంలో సమీక్ష నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఇప్పటికే గిరిజన బిడ్డలైన మంత్రి సీతక్క అలాగే కొండా సురేఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. మరోవైపు అటు మంత్రులు కూడా, కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు కూడా ఆయన వెంట ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. పొంగులేటి శ్రీనివాస్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇలవేల్పుల సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్టు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం అలాగే బంగారం సమర్పణ, జంపన్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులు జాతరకు వెళ్లడం, దర్శనాలతో సరిపుచ్చేవారే తప్ప మేడారం అభివృద్ధికి సంబంధించి ఎటువంటి శ్రద్ధ కూడా చూపలేదు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ప్రపంచ పటంలో జాతరకు మరింత వన్నె తేవాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఆదివాసీల సాంప్రదాయాలు, ఆకాంక్షలు అద్దం పట్టేలా మేడారం జాతరను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని ఇటీవలే సీఎం అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అయితే 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహా జాతరతో పాటు ఏడాది పొడవునా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గద్దెలను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది అని చెప్పుకోవాలి. వీకెండ్ సెలవు దినాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన వసతి సదుపాయాలు కల్పనకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించింది. అటు మేడారం అభివృద్ధి పనులతో ఆదివాసీ సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలకు పెద్దపీట వేయడంతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకానికి కూడా ప్రభుత్వం ఊతం ఇవ్వనుందనే చెప్పాలి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా
సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి స్వయంగా తానే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లను ప్రతిపాదనలను పరీక్షించబోతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అక్కడ దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆయన వెంట మంత్రులు పొంగులేటి, అలాగే కొండా సురేఖ, సీతక్క ఉన్నారు. మరి పలువురు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా కొందరు ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అంతా కూడా ఇందులో హాజరైనట్టు కూడా మనకి అర్థమవుతుంది. గద్దెల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తున్నారు. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గద్దెలకు నమస్కరించిన దృశ్యాలు, అమ్మవారికి బంగారం సమర్పించిన ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి బంగారం కూడా సమర్పించడం జరిగింది. మేడారంలో అమ్మవార్లకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తూ ఉన్నారు. అనంతరం ఆయన అక్కడ ఉన్న ప్రముఖులతో, పూజారులతో, మత పెద్దలతో, అలాగే ఇంకా కొందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అటు ఆదివాసీలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖులతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి వన్నెతిచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నారు. గద్దెల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పూజలు కూడా చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మలను ఆయన దర్శించుకోవడం జరిగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ చేశారు. ఆలయ అభివృద్ధి, అలాగే జాతర పనులకు సంబంధించి స్వయంగా సమీక్షించేందుకు ఆయన మేడారంలో ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. స్థానిక పూజారులు, అలాగే పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించబోతున్నారు. అనంతరం అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. పాల్గొని ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అయితే గిరిజన సాంప్రదాయాలు, విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం మేడారం అభివృద్ధి పనులు చేపట్టబోతోంది. మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అక్కడ గద్దెలకు కూడా నమస్కరించి పూజలు చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆయన వెంట అటు మంత్రులు పొంగులేటి, అలాగే మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ వీరందరూ కూడా ఉన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయన వెంట ఉన్నారు. ఇంతకాలం మేడారం జాతరకు సంబంధించి ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే చేస్తూ వచ్చాయి తప్ప ఎటువంటి శ్రద్ధ చూపని పరిస్థితి. జాతర నిర్వహణకు సమీక్షకు సంబంధించి గతంలో సీఎంలు కూడా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి స్పెషల్ ఫోకస్ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళిక, ప్రతిపాదనలు పరిశీలించడం ఇదే తొలిసారి అని చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా జరగలేదు. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, అలాగే మంత్రులు, ఇంకా గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, అలాగే కొత్త నిర్మాణాలు ముఖ్యమంత్రి మేడారంలో సమీక్ష నిర్వహించబోతున్నారు. అక్కడ ఆదివాసీలకు సంబంధించిన వృక్షాలను కూడా అక్కడ ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఎలువేల్పుల సమ్మక్క సారలమ్మ, అలాగే పగిడిద్దరాజు, ఇంకా గోవిందరాజు గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా కూడా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అటు కోట్లాది మంది భక్తులు వచ్చే జాతరకు సంబంధించి ఏర్పాట్లు చేయాలి, పెద్ద ఎత్తున భారీగా ఏర్పాట్లు చేయాలి. స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు అటు గద్దెల వద్దకు భక్తులు ఈజీగా చేరుకోవడానికి సంబంధించి గద్దెల దర్శనం, అలాగే బంగారం, బెల్లం సమర్పణ, జంపన వాగులో స్నానాలు చేయడం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి అవసరమైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులు కావచ్చు జాతరకు వెళ్లడం తప్ప దర్శనాలతో వాళ్ళందరూ కూడా సరిపుచ్చుకొని వచ్చే పరిస్థితి. అయితే మేడారం అభివృద్ధికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ చూపలేదు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ప్రపంచ పటంలో జాతర మరింత వన్నె తేవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తూ ఉన్నారు. అటు ఆదివాసీల సాంప్రదాయాలు కావచ్చు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా మేడారం జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి, అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు
క్రియేట్ చేయాలి అంటూ కూడా ఇటీవలే సీఎం అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహా జాతరతో పాటు ఏడాది పొడవునా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గద్దెలను దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పటికే పెరుగుతూ వస్తుంది. వీకెండ్ కావచ్చు, సెలవు దినాలు కావచ్చు, ఈ రద్దీ మరింత పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన వసతి అలాగే సదుపాయాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిన పరిస్థితి. మేడారం అభివృద్ధి పనులతో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేయడంతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకానికి అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉండే విధంగా కూడా ప్రభుత్వం ఊతమిచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మేడారంలో సాగుతూ ఉంది. ఆయన వెంట మంత్రులు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఇంకా చాలా మంది భక్తులు కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చారు. అయితే మేడారం జాతరకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా మేడారం జాతరకు ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆ నేపథ్యంలోనే దానిపై ఫుల్గా ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఎవ్వరూ చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా మేడారం చేరుకుని అక్కడ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లకు సంబంధించి ఆయన సమీక్షించబోతున్నారు. ఇప్పటికే గద్దెలను కూడా ఆయన దర్శించుకోవడం జరిగింది. అటు సమ్మక్క సారలమ్మ దీవెనలు కూడా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారంలో అమ్మవార్లకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహించారు. గద్దెల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేయడం జరిగింది. ఆయన వెంట మంత్రులు సీతక్క అలాగే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ ఉన్నారు. మరికొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇప్పటికే ఆయన పూజలు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన స్థానిక పూజారులు అలాగే పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా సమీక్షించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా జరిపించే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నవారికి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొని ప్రసంగించే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మొత్తంగా ఆయన అక్కడ మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మేడారంలో అమ్మవార్లకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేయడం జరిగింది. చాలా మంది భక్తులు కూడా ఇప్పటికే ఒక్క జాతరకు మాత్రమే కాదు, సెలవు దినాల్లో వీకెండ్స్ లో కూడా ఎక్కువగా తరలి వచ్చి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటూ ఉన్నారు. అయితే అందుకు గిరిజన సాంప్రదాయానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. గిరిజన సాంప్రదాయానికి తగ్గ మొక్కలు కూడా అక్కడ వృక్షాలు కూడా ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా దీనికి వన్నె తెచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తానే స్వయంగా మేడారం వెళ్ళి అక్కడ ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం మేడారం అభివృద్ధి పనులు చేపట్టబోతోంది. మహా జాతర నాటికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలి. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా అన్ని సరైన రీతిలో చేసి ప్రపంచానికే వన్నె తెచ్చే విధంగా ఈ జాతర ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తూ ఉన్నారు. అమ్మవారికి బంగారం సమర్పించడం కావచ్చు, అమ్మవార్లను దర్శించుకోవడం కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా ఏ విధమైనటువంటి ఫాల్ట్స్ లేకుండా అన్ని సవ్యంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న మత పెద్దలకు కావచ్చు, ఇంకా అక్కడ ఉన్న గిరిజనులకు కావచ్చు, అతిథులు కావచ్చు, వారందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు అంటే జాతర వచ్చిన సమయంలోనే వారు ఏర్పాట్లు చేయడం తప్ప గతంలో ఎన్నడూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిన పరిస్థితి లేదు. అయితే తాజాగా అక్కడ ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా మేడారం చేరుకొని అమ్మవార్ల జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం అందరినీ ఆసక్తిగా ఆయన చేయడం అందరినీ అబ్బురపరుస్తూ ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకుని అక్కడ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. మరోవైపు గద్దెలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేయడం జరిగింది. ఆయన వెంట అటు మంత్రులు సీతక్క, పొంగులేటి అలాగే కొండా సురేఖ కూడా ఉన్నారు. మరికొందరు ఆయన వెంట ఉండడం జరిగింది. మొత్తంగా వీరందరూ కలిసి మరి కాసేపట్లో స్థానికంగా ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించబోతున్నారు.
ఇక మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమ్మక్క సార్లమ్మను దర్శించుకోవడం జరిగింది. అక్కడ గత్తెరలో పూజలు చేసి ఆయన నమస్కరించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. ఆయనతో పాటు మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి వన్నె తెచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు అలాగే ప్రతిపాదనలు చేసినట్టు కూడా తెలుస్తోంది. గద్దెల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేసిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే మరి కాసేపట్లో అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు అంటూ కూడా వస్తున్న వార్తలకు సంబంధించి అర్థమవుతోంది. అమ్మవారికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మొక్కులు తీర్చుకున్నారు. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వారందరూ కలిసి కూడా అక్కడ సంయుక్తంగా అటు కొండా సురేఖ, మంత్రి సీతక్క, అలాగే పొంగులేటి శ్రీనివాస్ కూడా సీఎం వెంట ఉన్నారు. వారందరూ కలిసి గద్దెల దగ్గర పూజలు చేసిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూసాం. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మేడారం జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసే దిశగా కూడా అక్కడ ఉన్న వారికి మంత్రులకు దిశానిర్దేశం చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే ప్రపంచానికే వన్నె తెచ్చే విధంగా ఈ జాతర ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తూ ఉన్నారు. అయితే అమ్మవారికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెలను కూడా దర్శించుకుని పూజలు చేయడం జరిగింది. మేడారం జాతరకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న వారితో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉంది. మరి కాసేపట్లో స్థానికంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతూ ఉన్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆలయ అభివృద్ధి, జాతర పనులపై స్వయంగా సమీక్షించేందుకు నేడు మేడారంలో పర్యటిస్తున్నారు సీఎం. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవారులను దర్శించుకున్నారు. స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించబోతున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ ను రిలీజ్ చేయబోతున్నారు. గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం మేడారం అభివృద్ధి పనులను చేపట్టబోతోంది. మహా జాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది.
కాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే చేస్తూ వచ్చాయి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో సీఎంలు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై స్పెషల్ ఫోకస్ ను పెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి మరీ జాతరకు ముందే ఏర్పాట్లను, ప్రణాళిక, ప్రతిపాదనలను పరిశీలించడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మేడారం సమీక్షలో నిర్వహించబోతున్నారు. ఇక ఆదివాసీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మ, పగిడిరాజు, ఇక గోవిందరాజుల గద్దెల ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్లు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా రావడంతో ఇక గద్దెల దర్శనం, బంగారం అంటే బెల్లం సమర్పణ, జంపన్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా చేయబోతోంది ప్రభుత్వం. గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులు జాతరకు వెళ్లటం, దర్శనాలతో సరిపుచ్చుకునేవారు. మేడారం అభివృద్ధిపై మాత్రం ఏ మాత్రం శ్రద్ధ వహించలేదు. ఈసారి అందుకు భిన్నంగా ప్రపంచ పటంలో జాతరకు మరింత వన్నె తేవాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఆదివాసీల సాంప్రదాయాలు, ఆకాంక్షలకు అద్దం పెట్టేలా మేడారం జాతరను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని ఇటీవలే సీఎం అధికారులను ఆదేశించారు. 2 ఏళ్లకోసారి జరిగే మహా జాతరతో పాటు ఏడాది పొడవునా కూడా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గద్దెలను దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. వీకెండ్స్, సెలవు దినాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన వసతి సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. మేడారం అభివృద్ధి పనులతో ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేయడంతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకానికి కూడా ప్రభుత్వం ఊతమించినట్టు అవుతోంది. సో ప్రెసెంట్ ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫోకస్ పెట్టారు. ఆలయ అభివృద్ధి, జాతర పనులపై స్వయంగా సమీక్షించేందుకు నేడు ఆయన మేడారం తరలి వెళ్లారు. మేడారంకి వెళ్లిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పటికే ఆయన పలువురు నేతలతో అక్కడ అభివృద్ధి పనులపై సమీక్షిస్తున్నారు. ఇక ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఆయన వెంట వచ్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఇక ప్రెసెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇటు సీతక్క, పొంగులేటి, కొండా సురేఖ కూడా హాజరయ్యారు. అయితే అనంతరం కూడా మొత్తం ఫోకస్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఇమీడియట్ గా కూడా అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేయాలి అనే అంశాలపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. నేరుగా ఆయన మేడారంకు వెళ్లి గ్రౌండ్ లెవెల్ నుండి పూర్తిగా ఆయన ఎగ్జామిన్ చేసి అనంతరం కూడా ఇటు అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రెసెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇటు మేడారం పూర్తిగా అలంకరించబడింది. సీఎం ఇప్పటికే పూర్తిగా దర్శనం కూడా చేసుకున్నారు. అక్కడ బంగారాన్ని అంటే బెల్లాన్ని కూడా సమర్పించుకున్నారు. అనంతరం కూడా ఆయన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. పూర్తిగా మేడారం జాతరకు భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి మాత్రమే కాకుండా ఇటు తెలంగాణకు ఆనుకున్న ఛత్తీస్గఢ్, ఇక మరికొన్ని ప్రదేశాల నుండి ఆదివాసీలు తరలి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఫార్మేషన్ అనంతరం కూడా మేడారం మహా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు రావటం ప్రారంభమైంది. అంతకుముందు ఆదివాసీలు మాత్రమే జరుపుకునే ఈ పండుగకు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడకు వచ్చి బంగారాన్ని అంటే బెల్లాన్ని సమర్పించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. అయితే ఆలయ అభివృద్ధి పనులపై ఇప్పటి వరకు ఏ సీఎం, ఏ నేత కూడా ఫోకస్ చేసింది లేదు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి అక్కడ పూర్తిగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే భక్తులకు సులువుగా దర్శనం ఉంటుంది అనే కోణంలో ఆలోచించి ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే అవకాశం కనిపిస్తోంది ఫ్యూచర్ లో. ఇక ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ నుండి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ ను సైతం ఇవాళ ఆయన రిలీజ్ చేయబోతున్నారు. గిరిజన సాంప్రదాయాలు, విశ్వాసాలకు ఏ మాత్రం భంగం కలగకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం మేడారం అభివృద్ధి పనులను చేపట్టబోతోంది. మహా జాతర నాటికి అన్ని అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది ప్రభుత్వం యొక్క మేజర్ ఫోకస్.
అయితే మేడారం మహా జాతర ఆసియాలోనే అతి పెద్ద జాతర. దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఇటు టెంపుల్ టూరిజం అనేది పెరుగుతుంది అనే కోణంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు కేవలం తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే చేశారు. అక్కడ తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేయడం, తాత్కాలిక వసతి గృహాలను ఏర్పాటు చేయడం మాత్రమే చేసిన ప్రభుత్వం ఈసారి ఈ ప్రభుత్వంలో ఇటు అక్కడ టూరిజంను కూడా పెంచే విధంగా, అక్కడ సులువుగా భక్తులు చేరుకునే విధంగా అండ్ ఎక్కడా కూడా ఇటు ఆదివాసీల నమ్మకాలకు భంగం కలగకుండా పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో సీఎంలు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. బట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా శ్రద్ధ చూపిస్తూ కూడా గ్రౌండ్ లెవెల్ నుండి ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు ప్లానింగ్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ప్రెసెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ గ్రౌండ్ లెవెల్ నుండి డెవలప్మెంట్ పై ఫోకస్ చేసిన విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతము సీఎంతో పాటు మంత్రుల బృందము అమ్మవార్లను దర్శనం చేసుకుని సమ్మక్క సారలమ్మలకు ఆయన చీరసార సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పవిత్రరాజు గోవిందరాజులకు పట్టు వస్త్రం సమర్పించిన అనంతరము ఆలయానికి సంబంధించి ప్రధాన గద్దెల విస్తరణ అనేది ఈ డెవలప్మెంట్ లోపల కీలకం కాబోతుంది. ఆ గద్దెల విస్తరణ ప్రాంతము అదేవిధంగా అక్కడ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ సాధారణ భక్తులు దాదాపు రోజుకు 20 లక్షల వరకు వచ్చే అవకాశం ఉండడంతో 6 ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ సాధారణ భక్తుల కోసము, ఒక ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ వీవీఐపీల కోసము ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి లోపల ప్రపోజల్స్ ను మంత్రి సీతక్క వివరించారు. ఇక చుట్టూ ఈ ఆలయాన్ని విస్తరించిన తర్వాత ఈ యొక్క గద్దెల చుట్టూ కూడా రాతి ప్రాకారం నూతనంగా నిర్మించేందుకు ప్రత్యేక ప్రణాళిక చేశారు. సో అంటే సర్వాంగ సుందరంగా అమ్మవార్ల గద్దెల ప్రాంగణంతో పాటు సులువుగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుని బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, అందులో నుంచి రహదారి ఏర్పాట్లు కూడా చేస్తారు. సో దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరము ఎమర్జెన్సీకి సంబంధించి హాస్పిటల్ సౌకర్యం, అదేవిధంగా పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికనైతే సీఎం పరిశీలిస్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో సీఎం దీనిపై విజికల్ రిపోర్ట్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వేణు.